హలో అండి అందరికి. ఈ వీడియోలో నేను రోజు ఇంట్లో చేసే టమాటా రసాన్ని మీకు చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. ఇంకా ప్రతిసారి ఇలాగే చేసుకుని తింటారు. ముందుగా ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసి 4-5 టమోటాలు, చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు వేసి ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత టమాటాల్ని, చింతపండుని చేత్తోనే బాగా స్మాష్ చేసుకుని అందులో ఉన్న రసాన్ని అంతా పిండేసి ఆ తొక్కల్ని తీసేయండి. చేత్తో కష్టంగా ఉందంటే మిక్సీ జార్ లో వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి తొక్కల్ని సెపరేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చింతపండు పులుపును బట్టి తగినన్ని వాటర్ పోసి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, 2-3 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచుకున్న 7-8 వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటా, చింతపండు రసాన్ని కూడా పోసి 2 స్పూన్ల రసం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. రసాన్ని ఎక్కువసేపు మరిగించకూడదు. జస్ట్ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్ట్ గా ఉండి ఆరోగ్యానికి మేలు కలిగించే టమాటా రసం రెడీ.